అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. ఉపయోగించే ఆలోచనే వాళ్ళకు ఉంటే గొంతేరు డ్రైన్కు పైపులు ఎందుకు వేసినట్టు? నిజంగానే ట్రీట్మెంట్ ప్లాంట్ గాన ఉంటే దాన్ని ఉపయోగించే మనస్తత్వమే వీళ్ళకు ఉంటే మరి గొంతేరు డ్రైన్కు ఎందుకు పైప్ లైన్లు వేశారు? ఆ పైప్ లైన్లు తీసేయమనేగా మీరు చెప్పింది. 2016లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ పైప్ లైన్ తీసేయమనేగా చెప్పింది. మరి అటువంటప్పుడు నిజంగానే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే నిజంగానే దాన్ని ఉపయోగించే ఆలోచనే కన వాళ్ళకు ఉంటే ఎందుకు గొంతేరు డ్రైన్కు పైప్ లైన్లు వేశారు? నెంబర్ 3, 2014లోనే పరిశ్రమ పెట్టారు మీరు అంటా ఉన్నారు. మరి 2016 దాకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి పైప్ లైన్ తీసేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారని మీరు చెప్తా ఉన్నారు. మరి దాని అర్థం ఈ 2 సంవత్సరాలు ఈ పైప్ లైన్ల ద్వారా ఈ గొంతేరు డ్రైన్కు వ్యర్థాలన్నీ కూడా పంపించినట్టే కదా, అంతే కదా? నెంబర్ 4, అంటే దాని అర్థం మీరు 6వ పాయింట్లో చెప్పిన కథ ఏ కథ? అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కలెక్షన్ ట్యాంకు, ఏరేషన్ ట్యాంకు, క్లారిఫైయరు, స్లడ్జ్ డ్రైనింగ్ బెడ్స్, బఫర్ ట్యాంకు, శాండ్ ఫిల్టరు, స్టోరేజ్ పంటివి ఉంటాయి అన్నారు. అంటే బహుశా ఇవన్నీ లేవనే దాని అర్థమేమో నాకు తెలియదు. కానీ శుద్ధి చేసిన ఈ నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూముల్లో మొక్కల పెంపకానికి సేద్యపు నీటిగా వినియోగిస్తున్నారు. అంటే దాని అర్థం అది అబద్ధమే కదా? పైపులు ఉన్నాయి అని అంటే దాని అర్థం అబద్ధమే కదా? చెప్తున్నా కదా బా. 2 ఏళ్లగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రైన్ దాకా ఆ పైపులు వేసి ఆ పైపుల ద్వారానే గొంతేరులో డ్రైన్లో పొల్యూషన్ కలుపుతా ఉన్నారు. అందుకనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఆ పైపులు తీసేయండి అని చెప్పి అనింది అని మీరంతకు మీరే చెప్పారు. మరి పైపులు నిజంగా తీసేయండి అని చెప్పారు అంటే దాని అర్థం గొంతేరు డ్రైన్ లేక ఆ పైపుల ద్వారా ఈ వేస్ట్ అంతా కలుపుతా ఉన్నట్టే కదా. మరి అటువంటప్పుడు వీళ్ళు వ్యవసాయానికి ఆ నీళ్ళు ఉపయోగపెట్టుకుంటున్నారు అని మీరు చెప్పిన పాయింట్ తప్పే కదా. తర్వాత అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి అధ్యక్ష, ఈ ఆనంద ప్రాన్ ప్రాసెసింగ్ ఇదే యాజమాన్యం అధ్యక్ష, ఇదే యాజమాన్యానికే గోదావరి ఆక్వా ఫుడ్స్ పరిశ్రమను తుందూరులో అధ్యక్ష దాదాపుగా ఇంతకన్నా 10 రెట్ల కెపాసిటీ అది ఎక్కువ. ఇదే యాజమాన్యానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అంటే గొంతేరులో ఇప్పటికే పైపుల ద్వారా కాలుష్యం వదులుతున్నారు అని తెలిసి అదే యాజమాన్యానికి అంతకన్నా 10 రెట్లు కాలుష్యాన్ని వెదజల్లే పరిస్థితి ఉన్న పరిశ్రమను పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అధ్యక్ష, ఈ 2 ఏళ్లుగా ప్రజలు ఇవన్నీ చూసే మాకు ఈ పరిశ్రమ వద్దు అని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరేమో గతంలో జీరో పొల్యూషన్ అన్నారు అధ్యక్ష. మరి మీరే గతంలో జీరో పొల్యూషన్ అని అన్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రెస్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇది జీరో పొల్యూషన్ అని చెప్పి ఊదరగొట్టారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో జీరో పొల్యూషన్ అని చెప్పి ఊదరగొట్టిన పరిస్థితుల్లో మరి మీరు ఇదే స్టేట్మెంట్లో ఇవాళ ఇచ్చే ఈ స్టేట్మెంట్లు చూస్తే ఈ స్టేట్మెంట్లో ఇవాళ మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవాళ మీరు ప్లేట్ మార్చి ఇది ఆరెంజ్ కేటగిరీలోకి వస్తూ ఉంది అని మళ్ళీ ఇవాళ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆరెంజ్ కేటగిరీ మొత్తానికి అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ ఇండెక్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష దాంట్లో 4 రకాలు ఉంటాయి. రెడ్, ఆరెంజ్, గ్రీను అండ్ వైట్. అధ్యక్ష
ఇది 2016లో రివైజ్ అయిన సిపిసిబి అధ్యక్ష, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక, రివైజ్ చేసిన ఇది. దీంట్లో సీరియల్ నెంబర్ 31లో ఆరెంజ్ కేటగిరీలో ఫిష్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ అనేది క్లియర్గా ఉంది. దీంట్లో అధ్యక్ష పొల్యూషన్ ఏంది అని అంటే మెయిన్లీ వాటర్ పొల్యూటింగ్. మొన్నటిదాకా మీరు జీరో పొల్యూటెంట్ అన్న వాళ్ళు ఇవాళ దాన్ని ఆరెంజ్ కేటగిరీలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీ స్టాండ్లో మార్పు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, మీ ఈ రెండు పేజీల మీ స్టేట్మెంట్ మొత్తంలో కూడా ఎక్కడన్నా కూడా ఒక్కసాటన్నా ఇన్ని తప్పులు కనిపిస్తా ఉన్నా కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్న మాట మీ స్టేట్మెంట్లో ఒక్క చోట కూడా మీరు లేదా అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంత కూర్చోండి ఇస్తారు. అధ్యక్ష, ఉదయం నుంచి సభా సమయాన్నంతా వృధా చేసి ఏదో ఉంది ఏదో చెప్తారు అనుకున్నాను అధ్యక్ష. కోడి గుడ్డు మీద పీకినట్టుగా ఏమీ ఇందులో లేదు అధ్యక్ష. నేను నాకైతే అధ్యక్ష నాకైతే పరిశ్రమలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ముందు తెలుసుకొని మాట్లాడాలి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూషన్ వల్ల చనిపోలేదు అధ్యక్ష, అది ముందు తెలుసుకోవాలి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూషన్ వల్ల చనిపోలేదు, సేఫ్టీ అక్కడ మెజర్స్ లేకపోవడం వల్ల నిన్న జరిగినటువంటి సంఘటనలో 5 చనిపోయారు, అది ముందు తెలుసుకోవాలి. లేకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, ఇది ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇవన్నీ అడుగుతున్నారు. నేను మొత్తం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల జరిగింది అధ్యక్ష, అక్కడ పొల్యూషన్ వల్ల జరగలేదు, ముందే తెలుసుకోవాలి. నేను ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అక్కడ కలెక్షన్ ట్యాంక్ ఉంటే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే ఎందుకు జరిగిందని చెప్పి. అక్కడ కలెక్షన్ ట్యాంక్ నుండి ట్రీట్మెంట్ ప్లాంట్కు ఎప్పుడప్పుడు ఈ నీరంతా అక్కడికి వెళ్తుంది అధ్యక్ష, వ్యర్థాలన్నీ అందులోకి వెళ్తాయి. అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ అంతా కూడా శుద్ధి చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ కనెక్షన్ ట్యాంక్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళే వాల్ కొద్దిగా రిపేర్ అవడం వల్ల ఆ వాల్ రిపేర్ చేయడానికి అందులోకి వెళ్ళారు అధ్యక్ష. వెళ్ళటం వల్ల ఇది జరిగింది. కానీ ఈ నీటిని అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ వాళ్ళు వాడుతున్నారంటే ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగింది అధ్యక్ష. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూని తీసుకెళ్లి మన గోదావరి ఆక్వా మెగా ఫుడ్కి తీసుకెళ్లారు అధ్యక్ష. మేము ఒకటే మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. రోజాలో